బ్యూటీ మూవీ బ్యూటిఫుల్గా ఉంటుందని వెళ్ళాను, బట్ ఎమోషనల్ అయ్యి బయటకు వచ్చాను. ఇంతకీ ఈ మూవీకి మనం పెట్టే టికెట్ వర్తా కాదంటే 100% వర్త్. సో మూవీ అయితే బాగుంది, నాకు నచ్చింది. ఇక మూవీలో నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఇవన్నీ మాట్లాడుకునే ముందు వెల్కమ్ టు వాల్ పోస్టర్, నేను మీ విష్ణు చరణ్. సో ఇలాంటి రివ్యూస్ మీ ముందుకి తీసుకొస్తానే ఉంటాను. సో సెప్టెంబర్ 19th రిలీజ్ అయ్యే మూవీని సెప్టెంబర్ 18th రివ్యూ చేస్తాను, ఎందుకంటే ప్రీమియర్స్కి వెళ్ళాను కాబట్టి. సో ప్రీమియర్స్కి వెళ్ళాను అని చెప్పి మీకు ఎటువంటి స్పాయిలర్స్ లేకుండా అయితే చెప్తాను, ఎందుకంటే స్పాయిలర్స్ లేని రివ్యూసే మన ఛానల్లో ఉంటాయి. సో దాని గురించి ఇప్పుడే ఛానల్ లైక్ చేసి ఒక 1000 లైక్స్ అయితే కంప్లీట్ చేయండి. అలాగే కింద హై బటన్ కూడా ప్రెస్ చేయండి. ఇక డైరెక్ట్గా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోతాం. ఎటువంటి స్పాయిలర్స్ ఉండవు, నాది గ్యారంటీ. ఇక బ్యూటీ మూవీ స్టోరీ విషయానికి వచ్చేస్తే, స్టోరీ అయితే ఒక లవ్ ట్రాక్, ఒక ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ స్టోరీ. బట్ దీనికి మించి కూడా స్టోరీ ఉంది. సెకండ్ హాఫ్ ప్రీ క్లైమాక్స్, ఈ రెండు గుర్తుపెట్టుకోండి, మీకు ఖచ్చితంగా మూవీ నచ్చుద్ది. సో ఇంతకంటే మనం స్టోరీ గురించి మాట్లాడుకుంటే కొంచెం మీకు లీక్స్ బయటకు వచ్చేస్తాయి, కాబట్టి మనం పక్క పాయింట్కి వెళ్ళిపోతాం. ఇక స్టోరీ తర్వాత మనం స్క్రీన్ ప్లే విషయానికి వచ్చేస్తే, స్క్రీన్ ప్లే అయితే కొంచెం స్లోగా వెళ్తుంది, ఎందుకంటే ప్రతి డీటెయిలింగ్ కూడా మనకి ప్రీ క్లైమాక్స్లో అర్థం అవుద్ది. సో స్క్రీన్ ప్లే అయితే కొంచెం స్లోగా సాగుతూ ఉంటుంది. సో దీన్ని కొంచెం మీరు అవాయిడ్ చేయండి, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, మీకు ప్రీ క్లైమాక్స్లో మీకు వర్త్ అనిపిస్తుంది. సో ప్రీ క్లైమాక్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇక డైరెక్టర్ సాయి వర్ధన్ అయితే అద్భుతంగా తీశాడు. తను అనుకున్న పాయింట్ని అయితే చూపించగలిగాడు, తనైతే సక్సెస్ అయ్యాడు. తనకైతే 10 out of 8 పాయింట్స్ అయితే ఇచ్చు, ఎందుకంటే తను అనుకున్న పాయింట్ని చాలా క్లియర్గా చూపించాడు. సో దానికి మనం ఖచ్చితంగా డైరెక్టర్కి అయితే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో డైరెక్టర్ అయితే ఖచ్చితంగా మంచి మూవీస్ తీయాలి, ఇలాంటి మూవీస్ తీయాలి. ఇంతకీ ఈ మూవీ డైరెక్టర్ ఎవరి కోసం తీశాడంటే ఫ్యామిలీస్ కోసం. మీ ఇంట్లో ఉన్న మీ ఫ్యామిలీతో వెళ్ళి ఈ మూవీ చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుద్ది. మెయిన్గా టీనేజ్ అమ్మాయిలు, టీనేజ్ అబ్బాయిలు ఉన్న పేరెంట్స్ అయితే ఖచ్చితంగా వెళ్ళండి. అలాగే మనలాంటి యూత్ కూడా వెళ్ళినా కూడా ఖచ్చితంగా మూవీ నచ్చుద్ది. ఇక హీరో హీరోయిన్ విషయానికి వచ్చేస్తే, హీరో అంకిత్ కొయ్యా గురించి అయితే నేనేం పెద్ద మాట్లాడను, మీరు ఒకసారి మూవీకి వెళ్ళి చూడండి, అక్కడ మీకు అర్థమవుతుంది. సో అది. ఇక హీరోయిన్ నీలాకి పాత్ర ఒడిశా నుంచి, తను అయితే ఎరగొడేసింది. తను కాకుండా ఇంకా ఏ హీరోయిన్ కూడా ఈ మూవీకి ఊహించుకోలేము, ఎందుకంటే తను చాలా బాగా యాప్ట్ అయింది. సో మూవీకి తనే మెయిన్ క్యారెక్టర్ అని కూడా నాకు అనిపించింది. సో మూవీ స్టోరీ మొత్తం తన మీద డిపెండ్ అయి ఉంటుంది. సో తనైతే ఇరక్కొడేసింది. సో తెలుగులో ఖచ్చితంగా తనకి ఎంతో కొంత మంచి ఫ్యాన్ బేస్ వస్తుంది, చాలా బాగా చేసింది. అలాగే మూవీలో అదర్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుంటే, నరేష్ గారు అయితే చాలా బాగా చేశారు. సో ఆయన కూడా వన్ ఆఫ్ ద హీరో అనుకోవచ్చు మూవీకి, అంత బాగా చేశాడు. అలాగే వాసుకి గారు కూడా తన పాత్రకు సంబంధించి తను బాగా చేశారు. మిగిలిన క్యారెక్టర్స్ కూడా వాళ్ళ పరిధికి తగ్గట్టే చేశారు. అలాగే ప్రసాద్ బెహ్రా వస్తాడు సెకండ్ హాఫ్లో, తను కూడా చాలా బాగా చేశాడు. ఉన్నంతసేపు కూడా మనల్ని అయితే ఎంటర్టైన్ చేస్తాడు. ఇక ఈ మూవీలో బీజిఎం విషయానికి వచ్చేస్తే, మూవీకి తగ్గట్టు అయితే ఉంటుంది. ఈ మెయిన్గా ఏదైతే వీళ్ళ లవ్ స్టోరీ, అలాగే స్టోరీలో ఎమోషనల్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు అయితే మటుకు మనం చాలా బాగా కనెక్ట్ చేస్తుంది. బీజిఎం చాలా బాగా అనిపిస్తుంది. ఇక సాంగ్స్ విషయానికి వచ్చేస్తే, కన్నమ్మ అనే సాంగ్ అయితే ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తుంది, చాట్ బస్టర్ అవుతుంది. ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్లో కూడా ఈ కన్నమ్మ సాంగ్ అయితే ప్రతి ఒక్కరి ఫోన్లో కూడా ఖచ్చితంగా ప్లే అవుతుంది, అంత మంచి సాంగ్. సో చాలా మంచి మెలోడీ సాంగ్, ఖచ్చితంగా అందరు కనెక్ట్ అవుతారు. ఇదే మూవీలో పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, పాజిటివ్స్ అయితే చాలా ఉన్నాయి. నెగిటివ్స్ విషయానికి వచ్చేసి మూవీ కొంచెం స్లోగా వెళ్తుంది, ఏంటి మూవీ ఇలా ఉంది అని అనుకుంటా ఉంటాం. పాజిటివ్స్ వచ్చేసి మూవీ అలా స్లోగా వెళ్ళడమే పాజిటివ్, ఎందుకంటే ప్రీ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి ఇవన్నీ సింక్ అవ్వాలి కాబట్టి కావాలని అలా తీసినట్టయితే నాకు అనిపించింది. సో ఇదే పాజిటివ్, ఇదే నెగిటివ్. ఇంకా మీరు అన్ని చాలా ఉన్నాయి మూవీలో, సో అన్నీ దాపెట్టాను. మీరు మూవీకి వెళ్ళి చూస్తే మీకు అన్నీ అవే అర్థమైపోతాయి. ఇంక ఇలాంటి చాలా పాజిటివ్స్ చాలా ఉన్నాయి మూవీలో, అవన్నీ మీరు మూవీకి వెళ్ళి చూడండి. సో ఖచ్చితంగా మీకు నచ్చుతాయి. ఇంతకీ ఈ మూవీకి మనం పెట్టే టికెట్ వర్తా కాదంటే 100% వర్త్. మీరు పెట్టే ప్రతి టికెట్ కూడా ఈ మూవీ అయితే న్యాయం చేస్తుంది. సో మూవీ అయితే బాగుంది. ఇక టైప్ ఆఫ్ ఆడియన్స్, ఏ టైప్ ఆఫ్ ఆడియన్స్కి మూవీ నచ్చుద్దంటే ప్రతి ఒక్కరు వెళ్ళి చూడొచ్చు. సో ఇటువంటి అడల్ట్ కంటెంట్ ఏ ఉండదు. లవ్ స్టోరీ కూడా చాలా బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, మెయిన్గా ఫ్యామిలీస్ అయితే ఈ మూవీకి అయితే వెళ్ళండి. సో ఇది గాయ్స్ నా రివ్యూ. సో ఎటువంటి స్పాయిల్స్ లేకుండా మీ ముందుకైతే రివ్యూ తీసుకొచ్చా. సో ఖచ్చితంగా మీకు నచ్చుంటే ఒక 1K లైక్స్ అయితే టార్గెట్ పెడుతున్నా, 1K లైక్స్ కంప్లీట్ చేయండి. అలాగే కింద హైప్ బటన్ ఉంటుంది, మీరు లైక్ చేయగానే హైప్ కూడా చేయండి. అలాగే మీ ఒపీనియన్ కూడా కామెంట్లో తెలియజేయండి. మెయిన్గా మన వాల్ పోస్టర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. బ్యూటీ మూవీ రివ్యూ కాదు, ప్రతి ఒక్క మూవీ రివ్యూ కూడా మన ఛానల్లో ఉంటుంది. సో దానికోసం బెల్ బటన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఇది గాయ్స్ బ్యూటీ మూవీ రివ్యూ, స్పాయిలర్స్ లేకుండా. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఉంటారు, బాయ్, థ్యాంక్స్.